తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా వారిలో ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలున్నారు. విశాఖ తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి, కంచెరపాలెంకు చెందిన శాంతి, మద్దెలపాలెంకు చెందిన రజని చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. నర్సీపట్నంకు చెందిన బొడ్డేడ నాయుడు ఇదే తొక్కిసలాటలో చనిపోయాడు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భార్య, కుమారుడు, కోడలతో కలిసి వెళ్లిన నాయుడు తొక్కిసలాటలో స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే అక్కడున్న పోలీసులు ఆయన కింద పడిపోయాడు ముందుగా. అయితే ఆయనకి సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. నాయుడు మృతి ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, తొక్కిసలాట ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్యామిలీస్తో మీరేనా మాట్లాడడం జరిగిందా? వారు ఏం చెప్తున్నారు? మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తిరుమల ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 4 ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి, అందులో 3 మహిళలు కాగా మరొకడు పురుషుడు. అయితే వారిలో బొడ్డెడ నాయుడు అనే వ్యక్తి నర్సీపట్నం చెందినవాడు. ఆయన ఒక బోర్వెల్స్ కంపెనీలో ఆయన ఒక గుమస్తాగా పనిచేస్తున్నాడు. భార్య పిల్లలతో కలిసి, కుటుంబంతో కలిసి ఆయన తిరుపతి వెళ్ళాడు. అక్కడ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నర్సీపట్నంలోని పెద్దబొడ్డపల్లిలో తీవ్ర విషాద ఛాయలు మరోవైపు వీరంతా కూడా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన 4 కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ఎందుకంటే 2 కుటుంబాలు ఆటో డ్రైవర్లు, ఆటో నడుపుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. లావణ్య ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, తాటిలపాలెం చెందిన లావణ్య, ఆమె తన బంధువులతో కలిసి మంగళవారం నాడు తిరుమలకి వెళ్ళారు. అక్కడ ఆ క్యూ లైన్లో నిల్చునే క్రమంలో అక్కడ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చిరుద్యోగి. అయితే ఆ భార్య వెళ్తున్నప్పుడు కనీసం భర్త కూడా ఇంట్లో లేడు. ఫోన్ చేసి నేను వెళ్తున్నాను, వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చి కలుస్తా అని దేవుడిపై నమ్మకంతో ఆమె పుణ్యక్షేత్రాల దర్శనానికి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తొలిసారిగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుందాం, ఆ గోవిందుడికి స్వయంగా కనులారా వీక్షిద్దామని వెళ్ళి అక్కడ నిన్న జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు రజని, మధ్యలపాలెం చెందిన రజని, ఆమె భర్త కూడా ఆటో డ్రైవర్. అలాగే శాంతి కూడా, ఆమె భర్త కూడా ఆటో డ్రైవర్. ఆమె భర్త, కొడుకు ఇద్దరు కూడా వెంకన్న స్వామి దీక్షల్లో ఉన్నారు. ఆ దీక్షలతో పాటు వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళారు. అక్కడ జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ 4 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ఇక్కడ నుంచి అక్కడ తిరుమల అధికారులతో లైజింగ్ చేస్తున్నారు. ఆ మృతదేహాలు అక్కడ నుంచి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ముమ్మడి ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద 4 ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వారే కావడంతో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అనేది అనుకున్నాయి.